నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అలాగే ఆస్ట్రాలజర్ రఘుప్రియ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ. నమస్తే నాన్న. బాగున్నారా? సూపర్ అమ్మ, ఇప్పుడు మనం సమ్మక్క సారక్క కథ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇది 4 రోజులు జాతర అంటూ ఉంటారు కదా. అసలు ఏ రోజు ఎవరెవరిని తీసుకొస్తారంటారు, ఏ రూపంలో తీసుకొస్తారంటారు? వెరీ గుడ్. అయితే మొదటి రోజు మనకి జాతర ఫస్ట్ రోజు కన్నెపల్లె అనే ప్రాంతం నుంచి సారలమ్మను గద్దె మీదకి తీసుకొస్తారు. దాంతో పాటు కొండాయి నుంచి, అంటే వేరు ప్రాంతాల నుంచి, కొండాయి నుంచి గోవిందరాజును, పూనుగొండ్ల అనే ప్రాంతం నుంచి పగిడిద్దరాజును, ఈ ముగ్గురిని తీసుకొచ్చి గద్దె మీద ప్రతిష్ఠ చేస్తారు. ఇక రెండవ రోజు చిలకల గుట్ట నుంచి తల్లి సమ్మక్క, ఆ తల్లిని కుంకుమ భరణి రూపంలో, మరి ఆ తల్లి యుద్ధంలో చంపబడినప్పుడు చిలకల గుట్ట దగ్గరికి వచ్చి కుంకుమ భరణిలోనే అదృశ్యమైపోయింది కాబట్టి కుంకుమ భరణిని ఈ తల్లి ప్రతీకగా తీసుకొచ్చి గద్దె మీద పెడతారనమాట. అయితే ఇక్కడ ఎక్కడా మనకి విగ్రహాలు కనిపించవు. అర్థమైందా? విగ్రహాలు అనేది ఎక్కడా ఈ జాతరలో కనిపించదు. అంటే ఈ వీళ్ళు గిరిజన దేవతలు, వన దేవతలు కాబట్టి వాళ్ళని చెట్టు మాను రూపంలోనే వాళ్ళని కొలుస్తారనమాట. అయితే ఇంకొకటి ఏంటి తెలుసా, దీనికి ప్రత్యేకంగా పూజారులు అంటూ ఉండరు. గిరిజనులే సంప్రదాయబద్ధంగా పూజలు చేస్తూ ఆ తల్లిని ఆహ్వానించి 3వ రోజు ఆ తల్లికి ప్రార్థన, తర్వాత మొక్కులు తీర్చుకోవడము, ఇలాంటివన్నీ 3వ రోజు చేసేస్తారు. ఈ ప్రక్రియ చేసేది కూడా గిరిజన పూజారులే. వాళ్ళకే మనం చేసి మనము చేయించుకుంటాము ప్రత్యేకంగా పూజలు. అయితే ఇది 3వ రోజు అయిపోగానే ఇంకా 4వ రోజు దగ్గరికి వచ్చేటప్పటికి అమ్మవార్లని మళ్ళా తిరిగి తీసుకెళ్లి వనప్రవేశం చేయించేస్తారు. వనదేవతలు కదా, మళ్ళా తిరిగి యథాస్థానంలో సమ్మక్కేమో కుంకుమభరణి రూపంలో ఆ తల్లిని చిలకల గుట్టలో దించేస్తారు. మిగతా వాళ్ళందరినీ వనంలోకి ప్రవేశం చేసేస్తారు. ఈ 4 రోజుల ప్రక్రియతో ఈ మేడారం జాతర అనేది అంగరంగ వైభవంగా జరిగి 4వ రోజుతో ఉపశమనం అయిపోతుంది అనమాట. అయితే ఈ జాతర మనకి దేన్ని చెప్తుంది అంటే కనుక ఆదివాసీల యొక్క ఐక్యతకు, ఆదివాసీల యొక్క అమాయకత్వానికి, వాళ్ళ యొక్క నిశ్చల భక్తికి ప్రతీకగా ఈ ఉత్సవం జరుగుతుంది. అది దీంతో పాటు ఈ సంపదలన్నిటికీ కూడా, ఇప్పుడు తేనె కావచ్చు, చింతపండు కావచ్చు, కుంకుడుకాయలు కావచ్చు, ఇవన్నీ మనకి ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ సంపదంతా అడవి సంపదే కదా. తెల్లారులేస్తే రాసుకునే నూనె దగ్గర నుంచి కూడా మనకి ఎక్కడి నుంచి వస్తుంది? గిరిజనుల దగ్గర నుంచి వస్తుంది. అయితే వాళ్ళని కాపాడుకోవడం కోసం, వాళ్ళ సంపదని వాళ్ళని కాపాడడం కోసము దీన్ని జాతరగా ప్రవేశపెట్టి, జాతరగా ఉత్సవంగా వాళ్ళకు ఒక ఐడెంటిఫికేషన్ ఇవ్వాలి, వాళ్ళకు ఒక ప్రత్యేకత స్థానాన్ని ఇవ్వాలి. అందుకని మన ప్రభుత్వం ఏం చేసిందంటే, ఈ చరిత్ర ఇచ్చినటువంటి ఈ కానుక మీద ఇతర మతాల తాలూకా, ఇతర వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్, కన్ను దీని మీద పడకుండా ఇది కేవలము ఆదివాసీలకు, గిరిజనులకు సంబంధించినటువంటిది మాత్రమే, ఇందులో ఇంకా ఎటువంటి తాలూకా ఛాయ కనపడకూడదు. అట్లాంటి కట్టుదిట్టమైన, లేదు అంటే కనుక మిగతా మతాల వాళ్ళందరూ వచ్చి ఇక్కడ వాళ్ళ తాలూకా ఇదిని ప్రవేశపెట్టచ్చు. అందుకని చాలా స్ట్రిక్ట్గా మన గవర్నమెంట్ చేసిన పని చాలా మంచి పని చేసింది. ఇది వాళ్ళకి ప్రత్యేకమైనది, వాళ్ళ కోసమే కాబట్టి ఇంకొక అన్య మతస్థులు కానీ అన్య తాలూకా ఏది ఈ సమయంలో కాదు, ఎప్పటికీ రాకుండా మంచి కట్టుదిట్టమైన ఇది చేసింది. వాళ్ళకి గుర్తింపును కూడా ఇచ్చింది ఈ పండగ రీత్యా. దాంతోపాటు ఏం చేసిందంటే, వీళ్ళకి శాశ్వతంగా అభివృద్ధి చర్యలు అనేవి ఇంకా అంత తొందరగా రాలేదు. వాళ్ళకు కూడా డెవలప్మెంట్ అనేది చేస్తే కనుక చాలా బాగుంటుంది. కాకపోతే దీన్ని ఏమంటున్నారు అంటే, పర్యాటక ప్రదేశంగా మారుస్తామో అని ఆలోచన. కానీ ఈ ఆలోచన సమర్థించదగింది కాదు. ఎందుకు అంటే కనుక ఆ యొక్క భావం, భక్తి భావం అనేది పోతుంది. ఎప్పుడైతే పర్యాటకంగా అయిపోయిందనుకో, టూరిస్టులుగా అయిపోయి అందరూ వచ్చేసి దాన్ని ఎలా చేస్తారంటే పవిత్రతను తీసేసి, భక్తి పోయి ఫ్యాషన్ కింద అయిపోవడము. ఈ ఏంటంటే ఇంకా అన్ని చూస్తున్నాం కదా, టూరిజం ప్లేస్లు ఎలా ఉన్నాయో కలర్ఫుల్ చేసేసేయడము, ఇంకా అన్ని రకాలు వచ్చేస్తుంటాయి. కానీ నా యొక్క విన్నపం ఏంటంటే, ఈ జాతరని కానీ, ఈ సంపదని కానీ, ఈ యొక్క నమూనాని కానీ దీన్ని ఇట్లాగే ఉంచితే మన తరం అయిపోయింది, ఇంకా ముందు తరం చూడాలిగా, మీ తర్వాత తరం కూడా చూడాలి కదా. వాళ్ళకి ఈ యొక్క నమూనా తెలియాలి అంటే కనుక దీన్ని ఇలాగే ఉంచడము అనేది నా భావన అన్నమాట.
అమ్మా ఇంకొక డౌట్ ఏంటంటే ఇప్పుడు చాలా మందికి సమ్మక్క సారక్క అంటే అక్క చెల్లెళ్ళు అనుకుంటారు తప్ప అసలు ఏంటి అనేది అయితే క్లారిటీ లేదు. అసలు వీళ్ళు సమ్మక్క సారక్క అనేది అక్క చెల్లెలా తల్లి కూతురులా అమ్మ? తల్లి కూతుళ్ళమ్మ. నేను Okay. మొదట్లో సమ్మక్క సారక్క అంటే కలిసి ఉన్నది కదా, వీళ్ళిద్దరూ అక్కా చెల్లెళ్ళేమో అనుకున్నాను, కానీ కాదు. సమ్మక్క అనే ఆమె దొరికిన శిశువు అన్నమాట, ఆడపిల్ల. ఆవిడికి పుట్టినది సారలమ్మ అన్నమాట. ఇక్కడ జంపన్న వాగు అని కూడా ఉంటుంది. జంపన్న వాగు ఈ దర్శనం అయిపోయిన తర్వాత తప్పనిసరిగా చిలకలగుట్ట, జంపన్న వాగు కూడా మనం దర్శనం చేసుకోవాలి. చేసుకుంటే జంపన్న వాగు అంటే సమ్మక్క కొడుకు యొక్క దీని నిదర్శనం కోసమని, అంటే గుర్తుగా ఈ జంపన్న వాగు, ఆయన అందులోకి వెళ్ళి అదృశ్యమైపోయాడు అని అంటారనమాట. సో జంపన్న వాగును కూడా మనం దర్శనం చేసుకోవాలి. వీలైతే అక్కడికి వెళ్ళిన భక్తులు చిలకలగుట్ట కూడా వెళ్ళి ఆ తల్లిని, కుంకుమ బండిలో ఉన్న ఆ తల్లిని కూడా దర్శనం చేసుకుంటే ఇక్కడ అక్కడ కూడా, ఇప్పుడు మనం తిరుపతి వెళ్ళినప్పుడు కింద గోవిందరాజులను ఎలా చూసుకుని పెడతాము, అట్లాగా అక్కడ చూసుకుని ఇక్కడికి వచ్చినా, లేదా ఇక్కడ చూసుకుని ఆ చిలకలగుట్ట వెళ్ళినా కానీ సంపూర్ణ ఫలితం దొక్కుతుంది అని అనమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.